ఫ్రెండ్స్ ఈ ప్లాన్ చేయమని చెప్పి మన సబ్స్క్రైబర్స్లో ఒక అతనైతే మనకి కామెంట్ చేయడం జరిగిందండి. కాబట్టి ఈ ప్లాన్ అనేది చేయడం జరిగింది. 40x47 వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ అనేది ఇటు నుంచి ఉంటుందండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి లోనికి వచ్చినట్లయితే ఇది మొత్తం మీకు పార్కింగ్ ఏరియా అనేది వస్తుంది అనమాట. ఈ పార్కింగ్ ఏరియా సైజ్ చూసుకున్నట్లయితే 6 అడుగులు పొడవు అయితే ఉంటుందండి. అలాగే 21 అడుగు 6 అంగుళాలు మీకు వెడల్పు అయితే ఉంటుంది పార్కింగ్ ప్లేస్ అనేది. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ పక్కనే చూసుకున్నట్లయితే పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఈ స్టెప్స్ సైజ్ చూసుకున్నట్లయితే 12 అడుగులు వెడల్పుతోటి 6 అడుగులు పొడవుతోటి మీరు స్టెప్స్ అనేవి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే ఈ హౌస్కి సెట్ బ్యాక్స్ చూసుకున్నట్లయితే ఇటువైపు మనకి సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే 2 అడుగులు ఖాళీ ప్లేస్ అనేది వదిలిపెట్టడం జరిగిందండి. అలాగే ఈస్ట్ వైపు చూసుకున్నట్లయితే మనకి 6 అడుగులు ఖాళీ ప్లేస్ అనేది వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ నార్త్ వైపు చూసుకుంటే 3 అడుగులు గల్లీ అనేది వదిలిపెట్టడం జరిగింది. ఇక్కడ మొత్తం సెట్ బ్యాక్స్ అయితే ఇవి. ఫ్రెండ్స్ హౌస్లోకి మనకి ఎంట్రన్స్ అనేది ఇటు నుంచి ఉంటుందండి. ఈ ఎంట్రన్స్ నుంచి లోనికి వచ్చినట్లయితే ఇది మొత్తం మీకు హాల్ అనేది వస్తుంది. ఈ హాల్ ఏరియా సైజ్ చూసుకున్నట్లయితే 18 అడుగుల 4 అంగుళాలు వెడల్పు అయితే ఉంటుందండి. అలాగే పొడవు చూసుకున్నట్లయితే 33 అడుగుల 4 అంగుళాలు పొడవు అయితే ఉంటుందండి హాల్ ఏరియా అనేది. ఓకేనా. ఈ హాల్లోనే మీరు ఇక్కడ గమనించినట్లయితే మనం ఇక్కడ కొంచెం ఖాళీ ప్లేస్ వస్తుందండి. మీరు టీవీ కబోర్డ్స్ అవన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో కానీ మీరు టీవీ కబోర్డ్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. పోతే ఈ ఖాళీ ప్లేస్ నుంచి ఇటు వచ్చినట్లయితే ఇటు వస్తే ఒక బెడ్రూమ్ వస్తుందండి. ఇటు వస్తే మనకి రెండో బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ 2 బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్కి మనం అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే రెండో బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ అనేది లేదు. దాని బదులు మనం కామన్ బాత్రూమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు గమనించవచ్చు. పోతే ఇక్కడ మనం ఇటు వస్తే ఒక బెడ్రూమ్ ఇటు వస్తే ఒక బెడ్రూమ్ అని చెప్పాం కదా. మనం ముందుగా ఇటు అయితే వచ్చినట్లయితే ఇది మనకి మెయిన్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఈ మెయిన్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్లయితే 14 అడుగుల 6 అంగుళాలు వెడల్పుతోటి 11 అడుగుల పొడవుతోటి మెయిన్ బెడ్రూమ్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ మెయిన్ బెడ్రూమ్కి వచ్చి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చామండి. ఈ అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ చూసుకుంటే 4 అడుగులు పొడవు ఉంటుంది 8 అడుగులు వెడల్పుతోటి మీకు ఇక్కడ మెయిన్ బాత్రూమ్ అంటే అటాచ్డ్ బాత్రూమ్ అనేది మెయిన్ బెడ్రూమ్కి రావడం జరిగింది. పోతే ఈ బెడ్రూమ్కి ఎదురుగా చూసుకున్నట్లయితే మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఈ సెకండ్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్లయితే 14 అడుగుల 6 అంగుళాలు మనకి సేమ్ వెడల్పు అయితే ఒకటే ఉంటుంది. అలాగే ఇప్పుడు పొడవు చూసుకున్నట్లయితే 9 అడుగుల 2 అంగుళాలు మాత్రమే మీకు పొడవు అనేది ఉంటుంది. ఇది రెండో బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది లేదు. ఓకేనా. అలాగే మీరు ఇక్కడ ఇది మీరు మామూలుగా వాల్ అనేది కట్టుకోవచ్చు అండి. లేకపోతే ఒక ఆర్చి అనేది డిజైన్ చేసుకొని ఇది ఓపెన్గా కూడా మీరు ఉంచుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఇటు నుంచి వచ్చినట్లయితే ఇది మొత్తం మీకు డైనింగ్ ఏరియా అనేది వస్తుందండి. ఈ డైనింగ్ ఏరియా సైజ్ చూసుకున్నట్లయితే 8 అడుగులు పొడవు ఉంటుందండి 18 అడుగుల 4 అంగుళాలు వెడల్పుతోటి మీకు ఇక్కడ డైనింగ్ ఏరియా అనేది వస్తుంది. ఓకేనా. ఇటు వచ్చినట్లయితే ఇది మొత్తం కిచెన్ వస్తుంది. ఈ కిచెన్ సైజ్ చూసుకున్నట్లయితే 8 అడుగులు పొడవు ఉంటుందండి 14 అడుగుల 6 అంగుళాలు వెడల్పు అయితే ఉంటుంది కిచెన్ సైజ్ అనేది. ఈ 14 అడుగుల 6 అంగుళాలు ఈ వెడల్పులోనే మీరు పూజా గది కావాలి సపరేట్గా అనుకున్నట్లయితే 3x3 సైజులో ఒక పూజా రూమ్ అనేది ఇక్కడ మీరు సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు అండి. లేదు అనుకునే పని అయితే మీరు ఈ కిచెన్ భాగంలోనే మనకి షింక్ వస్తుంది కదా. ఈ షింక్ పక్కనే ఒక షెల్ఫ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఆ షెల్ఫ్లో మీరు పూజా మందిరం కింద మీరు యూస్ చేసుకోవచ్చు. లేదు సపరేట్ కావాలనుకుంటే ఇలా రూమ్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా ప్లాన్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక డోర్ ఇచ్చాం కదా బ్యాక్ సైడ్ వెళ్ళడానికి. ఈ బ్యాక్ సైడ్ ఈ డోర్ నుంచి బయటకు వచ్చినట్లయితే ఇక్కడ 6 అడుగుల ప్లేస్ అనేది ఉంటుందండి. ఇది మొత్తం మనం వాష్ ఏరియా కింద అయితే యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఈస్ట్ వైపు వస్తుంది. అలాగే మనకి ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు. 5 అడుగుల పొడవుతోటి 10 అడుగుల వెడల్పుతోటి ఒక కామన్ బాత్రూమ్ అనేది ఇక్కడ డిజైన్ చేసామండి. ఓవరాల్ గా హౌస్ ప్లాన్ అయితే ఇదండి. ఇదే ప్లాన్ ప్రకారం మీరు ఇదే విధంగా ఇల్లు అనేది కట్టుకోవాలని చూస్తున్నట్లయితే సుమారుగా మీకు బడ్జెట్ వచ్చేసి ఒక 40 లక్షల రూపాయల దాకా బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు కూడా ఏదైనా హౌస్ ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేము తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి.